నెక్స్ట్ బ్రిటన్. బ్రిటన్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బైక్యామరలిజం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, బైక్యామరలిజం. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా. నెక్స్ట్ రిట్స్ మీన్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్స్. కావాలంటే బ్రాకెట్లో రాసుకోండి. రిట్స్ మీన్స్ రిట్స్ దగ్గర బ్రాకెట్లో ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్స్, రిట్స్. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. Throughout the country, same rules and regulations. Integrated judiciary. Next, rights of the parliament members. Next, rights of the parliament హక్కులు, పార్లమెంట్ సభ్యుల హక్కులు. Rights of the parliament, rights of the members, parliament members' rights. నెక్స్ట్ ఇప్పుడు రాసుకోండి ఐర్లాండ్. నెక్స్ట్ అమెరికా అయిపోయింది, బ్రిటన్ అయిపోయింది. నెక్స్ట్ ఐర్లాండ్ లేదా ఐరిష్. ఐర్లాండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అని రాసి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్. అని రాస్తారు కదా, ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్ దగ్గర ఒక మార్క్ ఏదైనా వేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ మార్క్ వేసారనుకోండి. ఒక స్టార్ మార్క్ వేసి ఇంతకుముందు మీరు రాసుకున్న ప్రెసిడెంట్ అనే టాపిక్ ఉంది కదా, సరే అమెరికా ఉంది కదా, అమెరికాలో ప్రెసిడెంట్ రిమూవల్ ఉందా, ఇంపీచ్మెంట్, ఇదే గుర్తు అక్కడ వేయండి. చూసేటప్పుడు మీకు రీకలెక్ట్ అవుతుంది. ఇది ప్రెసిడెంట్ రిమూవల్ అమెరికాలో, ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఓకే. నెక్స్ట్ రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ మెథడ్. ఐర్లాండ్లో రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ మెథడ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రెసిడెంట్ ఎలక్షన్, నెక్స్ట్ రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ రాశాం. ఇప్పుడు ఇక్కడ గుర్తేశారు కదా, రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ దగ్గర ఇంకొకటి ఏదన్నా సింబల్ మార్చండి, వేరే సింబల్ వేయండి. ఇక్కడ స్టార్ మార్క్ వేస్తే ఇక్కడ మనం ట్రయాంగిల్ వేసాం కదా, అట్లా వేయండి, ఏదన్నా రాసి వదిలేయండి దాన్ని. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అని రాసుకోండి, విచ్ ఈస్ బారోడ్ ఫ్రమ్ అంటే సౌత్. నెక్స్ట్ ఒక కంట్రీకి మధ్య కొంచెం గ్యాప్ ఉండాలి, ఓ 2 పాయింట్లు పట్టేలాగా ఉండాలి అవసరం అయితే. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మెథడ్. ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మెథడ్. నెక్స్ట్ రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ మెథడ్. ఇంతకుముందు వేసినటువంటి ట్రయాంగిల్ మళ్ళీ ఇక్కడ వేసేయండి. రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ మెథడ్. నెక్స్ట్ జపాన్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. జపాన్. నెక్స్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, జపాన్. నెక్స్ట్ జర్మనీ. ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ ఛాన్స్ టు సస్పెండ్ at the time of emergency.
నెక్స్ట్ ఫ్రాన్స్. ఎమర్జెన్సీ ఫండమెంటల్ రైట్స్ 2021 కాదనే. ఫండమెంటల్ రైట్సే, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ, రిపబ్లిక్. ఈ రిపబ్లిక్ దగ్గర ఒక చిన్న గీత పెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మిగతావి గుర్తుంటాయి, ఇది గుర్తుండదు. రిపబ్లిక్. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో కాంకరెంట్ లిస్ట్ which is not mentioned in central state lists. Concurrent list. Next interstate freedom of business. Concurrent list, interstate freedom of business. Next joint sitting means both houses. Joint sitting is conducted by the president. ఇది మనం మాట్లాడదాం మళ్ళీ. 108 joint sitting. Next USSR. fundamental duties, planning system, justice. Canada. Residuary powers are vested with the central government. Next governor is appointed by the president. Next Norway. Some MLCs are elected by the MLAs. నెక్స్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాసుకోండి. మళ్ళీ పారాగ్రాఫ్ చేంజ్ చేసి అక్కడ టేబుల్ క్లోజ్ చేసేసేయండి. టేబుల్ క్లోజ్ చేసి టేబుల్ కింద కాంబినేషన్స్ గవర్నర్ సిస్టమ్ 1935 యాక్ట్, governor is appointed by the central government, Canada. Governor system 1935 act, governor is appointed by the central government, Canada. ఈ రెండింటిని ఒక బాక్స్ లాగా పెట్టుకోండి, అంటే ఒక గీత పెట్టండి అక్కడ. ఈ రెండు ఒక కాంబినేషన్. గవర్నర్ సిస్టమ్, గవర్నర్ is appointed by the central government. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఐర్లాండ్. Removal or impeachment America. Next Rajya Sabha members election method
రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ మెథడ్, సౌత్ ఆఫ్రికా. రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ మెథడ్, ఐర్లాండ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కాంబినేషన్స్ అని రాసుకోండి. జస్టిస్, అని రాసి యుఎస్ఎస్ఆర్, జస్టిస్ యుఎస్ఎస్ఆర్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ యుఎస్ఏ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ యూకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యుఎస్ఏ, జ్యుడిషియల్ సిస్టమ్ 1935 యాక్ట్, నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ కూడా రాసుకోవచ్చు. జ్యుడిషియల్ రివ్యూ కూడా రాయండి. జ్యుడిషియల్ రివ్యూ కూడా యుఎస్ఏనే. ఇండిపెండెంట్ జ్యుడిషియరీలోనే జ్యుడిషియల్ రివ్యూ ఒక భాగం. జ్యుడిషియల్ రివ్యూ అని రాసుకోవచ్చు. అగైన్ we discuss about the preamble topic already. So related to the preamble, anything is borrowed from any nation. The idea of preamble is borrowed from USA. In the preamble, which words are there? Sovereign, socialist, secular, democratic, republic. The word republic is borrowed from USSR. Republic. Republic is borrowed from France. Next, after sovereign, socialist, secular, republic, integrity, then justice. Justice is borrowed from, చూడండి, USSR. Liberty, equality, fraternity, France. సో అట్లా గుర్తుంటాయి, అవి కూడా రాసుకోవాలా మళ్ళీ. ఇన్ ద ప్రియాంబుల్ అని రాసి అట్లా మళ్ళీ రాసుకోవాలా, అవసరం లేదు కదా. ఇప్పుడు రాసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫిలసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అని రాసి ఇన్ బ్రాకెట్ ఫండమెంటల్ రైట్స్, ఫిలసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని రాసి బ్రాకెట్లు రాసుకోండి. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఆర్ ఫిలసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఆర్ ఫిలసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఆర్ ఫిలసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని రాసి బారోడ్ ఫ్రమ్ USA and Ireland. Next, political part of the constitution, Britain. Political part of the constitution, Britain. Next, structural part of the constitution. 1935 Act. Structural part of the constitution, 1935 Act. Next, ఇవన్నీ రాసిన తర్వాత విచ్ ఈస్ బారోడ్ ఫ్రమ్ విచ్ అని రాసుకున్నాం కదా, ఇంకా మీకు గుర్తుంటాయి అని. సో
Next, we discuss about the lengthy written constitution, parliamentary form of government. Next, drawn from various sources. What is the next feature in the silent features of Indian constitution? In our syllabus మనం రాసుకున్న దాంట్లో ఒక ఆర్డర్ రాసుకున్నాం కదా, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. వాట్ ఈస్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ and what is integrated judiciary? Independent judiciary means throughout the country same rules and independent judiciary means judiciary is free from the limitations. So judiciary can deliver the judgments according to law, whatever they feel they can deliver the judgments. There is no limitations and restrictions on judiciary. That is called independent judiciary. Integrated judiciary means throughout the country same rules and regulations. So if you observe the different nations, in the USA, are they have a independent judiciary? Yes, judiciary is independent, no one can restrict the judiciary. Is there integrated judiciary in the USA? No. In the USA means United States of America. In the America, different states are there. In the different states, different constitutions they are having. So because there is no integrated judiciary, so in the USA independent judiciary is there, there is no integrated judiciary. Next, if you observe the UK, independent judiciary is not there. So parliament can restrict the judiciary according to the requirement. Parliament is having power to do anything. Britain parliament is having absolute sovereignty, so there is no independent judiciary in the Britain. Britain is a small nation. Throughout the country same rules and regulations are there. So throughout the country they are having a same rules and regulations. That is integrated judiciary. Independent and integrated judiciary we have chance to observe in India. In the USA independent judiciary is there, there is no integrated judiciary. In the Britain they are not having a independent judiciary, they are having a integrated judiciary. In India both independent and integrated judiciary both are there in India. Okay, so independent judiciary means without any restrictions judiciary can deliver the judgments. That is called independent judiciary. Integrated judiciary means throughout the country same rules and regulations. Okay, so in India we are having a independent judiciary, simultaneously integrated judiciary. The idea of independent judiciary is borrowed from USA, integrated judiciary UK. సో ఇంతే, ఇంకా దీంట్లో వేరే ఏం డిబేట్ లేదు. సో జుడిషియరీ వచ్చినప్పుడు హౌ ద ఇండిపెండెంట్ జుడిషియరీ సస్టైన్ అండ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ సస్టైన్ వి విల్ డిస్కస్. ఓకే, సో అమాంగ్ ద సైలెంట్ ఫీచర్స్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద feature of the constitution. Next, after the independent and integrated judiciary, next topic, parliamentary sovereignty and judicial supremacy. What is parliamentary sovereignty and what is judicial supremacy? So if you observe, దానికంటే ముందుకు ఒకసారి చూద్దాం. ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ క్లియర్గా ఉందా ఇక్కడ దాకా? సో ఇండిపెండెంట్ అండ్ ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ. ఇన్ ద యుఎస్ఏ దెర్ ఇస్ నో integrated judiciary. Means different states are having a different constitutions. According to their constitution, they are having a different laws. For example, if you observe in the USA, if any person is committed any crime in one particular state, they are imposing some 6 years imprisonment. If the same activity is done by the other person in other state, they are not imposing punishment. Some other states they are imposing only 1 year punishments. Different types of rules and regulations are there. So generally crime is considered as a crime anywhere, but in some states why they are considering that is a crime, in other states why they are not considering that is not a crime. What is the reason?
క్రైమ్ ఎక్కడైనా క్రైమే అవ్వాలి కదా. మరి ఒక చోట అయితే అది సీవియర్ క్రైమ్ అయి ఉండడం, ఇంకో చోట కాకపోవడం ఏంటది? సో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఇస్ డిసైడెడ్ ఆన్ విచ్ గ్రౌండ్స్? తప్పు ఒప్పు అనేది ఎలా నిర్ణయిస్తారు? లా. వాట్ ఈస్ ద బేస్ ఫర్ ద లా? కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఏ బేస్తో డెవలప్ చేసి ఉంటారు మరి? ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే, అమెరికాలో ఒక తప్పు చేస్తే ఒకడికి 6 years ఇంప్రిజన్మెంట్, ఇంకో చోట అసలు ఇంప్రిజన్మెంటే లేదు. అలా ఎందుకు ఉంటుంది అంటున్నా. తప్పు ఎక్కడైనా తప్పే కదా. బేస్డ్ ఆన్ intensity of same intensity. If you observe the same activity, social norms. So what is right, what is wrong is decided on the grounds of culture. In the USA, whatever the 50 different states are there, once upon a time these 50 states are 50 different nations. Only for the convenience these states are united. So because of that, according to the culture, what is right, what is wrong is decided. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, తెలుగు ఫ్యామిలీస్లో మదర్ వాళ్ళ బ్రదర్ కూతుర్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది ఉందా తెలుగు స్టేట్స్లో? అంటే మేనమామ కూతుర్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇక్కడ తప్ప కాదు. అదే నార్త్ ఇండియాలో తప్పది, అక్కడ రాఖీలు కడతారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక మదర్కి ఒక బ్రదరు ఒక సిస్టర్ ఉన్నాడు. మదర్ వాళ్ళ సిస్టర్ కూతురేమో సిస్టర్ చెల్లెలు అవుతుంది. ఇక్కడ మళ్ళీ మ్యారేజ్ చేసుకునేందుకు ఎలా ఎలిజిబుల్ అవుతుంది? అట్లా అది ఎట్లా కరెక్ట్? దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద కల్చర్ కదా. మరి కొన్ని కంట్రీస్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒసామా బిన్ లాడెన్ పేరు విన్నారు, ముల్లా ఉమర్ అనే పేరు కూడా వినుండొచ్చు. ముల్లా ఉమర్ అంటే అతను కూడా ఒక టెర్రరిస్టే. ఒసామా బిన్ లాడెన్ డాటర్ని ముల్లా ఉమర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ముల్లా ఉమర్ డాటర్ని ఒసామా బిన్ లాడెన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది మీకు చాలా అబ్నార్మల్గా అనిపిస్తుంది కదా. అంటే అక్కడ పాలిగమి ఉంది, బహుభార్యత్వం ఉంది. కాబట్టి ఈయన మ్యారేజ్ చేసుకున్నాక ఈయన ఫస్ట్ భార్య డాటర్ని ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేశాడు, ఆయన ఫస్ట్ భార్య కూతుర్ని ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది మనకు డైజెస్ట్ అవ్వదు, ఇది చాలా అబ్నార్మల్గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద కల్చర్. ఒక్కొక్కళ్ళ చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఎక్కడ ఉంటుంది? సేమ్ కల్చర్ ఉన్న చోట ఉంటుంది. యుఎస్ఏ డిఫరెంట్ ప్లేసెస్ యునైట్ అయినాయి కాబట్టి అక్కడ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ లేదు. స్మాలర్ ఏరియాలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉండాలి, కానీ మనం బ్రాడర్ ఏరియా అయినా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది ఇండియాలో కదా. ఎందుకు అలా ఉంది ఇండియాలో అంటే, ఇక్కడ మనకు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్నప్పుడు ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడం కోసమే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని పెట్టుకున్నాం. దేశం అంతా ఒకటే, సింగిల్ సిటిజన్షిప్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ పెట్టింది అందుకు. అంటే ఎవరు మేము ఎక్కువ తక్కువ అని ఫీల్ అవ్వద్దని కదా. సో ఇది ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో ఇది రాసుకోండి, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని హెడింగ్ పెట్టుకోండి. ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. Independent and integrated judiciary. Independent judiciary means without any restrictions, judiciary deliver the judgments integrated judiciary means throughout the country same rules and regulations are there throughout the country. అని రాసి ఇప్పుడు ఒక టేబుల్ వేసుకోండి. కంట్రీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. కంట్రీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఆ టేబుల్లో
రాసుకోండి. కంట్రీ 3 columns table, independent judiciary, integrated judiciary. దాంట్లో యుఎస్ఏ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ టిక్ మార్క్ పెట్టండి. there is no integrated judiciary. Into mark. UK independent judiciary into mark. Integrated tick mark. India both independent and integrated judiciary. Table కింద రాసుకోండి. In India we are having a central government and different state governments. In India we are having a central government and different state governments. Different states are having a different culture. Different states are having a different culture. Different states are having a different culture. For the protection of national integrity, we are having a integrated judiciary. So for the purpose of protection of independent judiciary, Parliament is not having power to decrease the salaries of Supreme Court and High Court judges. So whenever Supreme Court, High Court judges at the time of their tenure, Parliament is not having any power to decrease their salaries. Parliament is not having that power. So for the purpose of protection of independent judiciary, whenever they are having a security, they deliver the judgments in a free and fair manner. So this is independent and integrated judiciary. After that, parliamentary sovereignty and judicial supremacy is also one of the feature. In India, Parliament is supreme or Supreme Court. In India, who is supreme? Parliament or Supreme Court? Parliament is supreme. For example, if any bill is accepted by the Lok Sabha and Rajya Sabha, if President accepts the bill, it will become act. So if you observe, in India we are having a Parliament and Supreme Court, both are there. Whatever the law made by the Parliament, for example, some A is a law, it is made by the Parliament. Supreme Court is having power to cancel this law or not? And the process of reviewing the law, Supreme Court is having power to cancel this law or not? If any law made by the Parliament, if it is against the rights of the citizen, if it is violating the democracy, on that circumstances, judiciary can cancel that law or not? Yes. So who are having a lawmaking power? Parliament. Who are having power to cancel the law? So whenever Parliament law is cancelled by the Supreme Court, means Supreme Court is supreme or Parliament is supreme? Supreme Court is supreme. So one A law made by the Parliament, Supreme Court deliver the B judgment and they cancel the A law. Then again, Parliament is having power to amend the Constitution. With the effect of constitutional amendment, C is a constitutional amendment. With the effect of this constitutional amendment, Parliament can declare whatever the judgment is delivered by the Supreme Court, it is not having any validity. So Parliament can make the law, Supreme Court is having power to cancel the law. After the cancellation of the law, Parliament is having power to make the constitutional amendment to cancel the judgment of the Supreme Court also. So now who is supreme? Parliament or Supreme Court? So if you observe, up to this extent, Parliament is supreme. After the constitutional amendment is done by the Parliament,
Again, Supreme Court can deliver the another judgment. Supreme Court is having power to cancel the Constitution Amendment also. So basic structure is okay. Basic structure theory is okay. So whenever Parliament make the law, Supreme Court is having power to cancel that. And Supreme Court, whatever the judgment is delivered, Parliament have chance to supersede the judgment. Means Parliament is supreme, Supreme Court is supreme. Again, constitutional amendment is done by the Parliament. They cancel the D judgment also. So this is a never-ending process. In India, we are having a parliamentary sovereignty and judicial supremacy. Both are there. Both are simultaneously. We are having a parliamentary sovereignty and judicial supremacy. So why we are not providing all the powers to the Parliament or Supreme Court? If you provide all the powers to the Parliament or all the powers to the Supreme Court, what type of consequences we have chance to observe in India? Yes. So if you provide all the powers to the Parliament, Parliament become a monarch. So power corrupts, absolute power corrupts absolutely. Because of that, for the purpose of protection of democracy, checks and balances are required. On that process, we are not providing ultimate power to any particular organ of the government. Because of that, in India, we are having a parliamentary sovereignty and judicial supremacy. One more thing we need to observe, whatever the powers are enjoyed by the Parliament and whatever the powers are enjoyed by the judiciary, both are enjoying their powers within the limitation of the Constitution. So in India, we are having a parliamentary sovereignty, judicial supremacy, both are there. But at the same time, if they ask the question, what is a sovereign body in India? Who are having a sovereignty in India? People are having a sovereignty. What is sovereign body? భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రజలు, పీపుల్. సార్వభౌమాధికారం గల సంస్థ, వాట్ ఈస్ సావరిన్ బాడీ? పార్లమెంట్. పార్లమెంట్ ఈజ్ ఎ సావరిన్ బాడీ కదా. గమనించండి, ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ ఎ పార్లమెంటరీ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రిమసీ. పార్లమెంట్ ఈజ్ ఎ సావరిన్ బాడీ, but at the same time both parliament and judiciary, they are enjoying their powers within the limitation of constitution. Again is the constitution, and no one is having right to cross the constitutional limits. ఇప్పుడు మనం ఈ రూమ్ అనేది మనకు లిమిట్ అనుకోండి, మనం ఈ రూమ్లో ఎంత తిరిగినా ఇక్కడే తిరగలం, రూమ్ దాటి బయటికి వెళ్ళలేం. అంటే పార్లమెంట్ ఏ పవర్ ఎంజాయ్ చేసినా, సుప్రీంకోర్టు ఏ పవర్ ఎంజాయ్ చేసినా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్. అంటే ఇక్కడ పార్లమెంట్ చేసిన లా తప్పని చెప్పింది అని అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడానికి విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనే చెప్తుంది. చెప్పే ఛాన్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లేకపోతే చెప్పలేదు కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేసే ఛాన్స్ పార్లమెంట్కి విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లేకపోతే వాళ్ళు చేయలేరు. ఓకేనా. సో ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ ఏ పార్లమెంటరీ సావర్నిటీ, జుడిషియల్ సుప్రిమసీ, బోత్ ఆర్ దేర్. In India, Parliament is a sovereign body, but at the same time, in India, we are having a constitutional supremacy. Constitutional supremacy. In India, we are having a constitutional supremacy. We are having a parliamentary form of government. Parliamentary form of government is borrowed from the Britain, but in the Britain, parliamentary sovereignty is there, but in the Britain, there is no constitutional supremacy. Britain Parliament is having a absolute sovereignty. Then compared to Indian Parliament, Britain Parliament is having outstanding sovereignty. So at the time of 1950, about the Britain Parliament, one saying is there, Britain Parliament can change anything except men as a woman, women as a man. They can do anything. అంటే ఒక మనిషిని పురుషుడిని స్త్రీని మార్చడం, పురుషుడిగా మార్చడం తప్ప ఏమైనా చేసే పవర్ ఎవరికి ఉందట? బ్రిటన్ పార్లమెంట్కి ఉంది. సో దే ఆర్ హ్యావింగ్ అబ్సల్యూట్ సావర్నిటీ. ఇన్ ద బ్రిటన్ దెర్ ఈస్ నో కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ. ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ. ఇస్ ఇట్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద అనదర్ టేబుల్, కంట్రీ, parliamentary sovereignty, judicial supremacy. USA, in the USA parliamentary sovereignty is there. If you observe, in the USA
which type of government they are having? Parliamentary form of government or president type of government? సో ఇప్పుడు బాహుబలి సినిమాలో సౌందర్యతో పాటు ఉన్న హీరో ఎవరని అడిగితే మీరేం చెప్తారు? సౌందర్యనే లేదు కదా. పార్లమెంట్ బ్రిటన్లో ఉన్నది ప్రెసిడెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ పార్లమెంటరీ సావర్నిటీ. ఓకే, ఇన్ ద యుఎస్ఏ జుడిషియల్ సుప్రిమసీ is there or not? Yes. In the UK, parliamentary sovereignty is there? Yes. Sorry, in the UK, parliamentary sovereignty is not there. ముందు వెనక్కి వచ్చేసి రైట్. ఇన్ ద యూకే పార్లమెంటరీ సావరిటీ ఇస్ దేర్, జుడిషియల్ సుప్రిమసీ లేదు. ఇన్ ఇండియా both parliamentary sovereignty and judicial supremacy both are there. The difference is in the Britain there is no constitutional supremacy. In India we are having a constitutional supremacy. ఇప్పుడు ఒక బాల్ క్రికెట్లో బౌండరీ అవతల స్ట్రైట్గా వెళ్ళి పడింది అనుకోండి, ఎన్ని రన్స్? 6. అలా కాకుండా స్టేడియం పైన పడితే 6ఏ, 1 కిలోమీటర్ పైన 6ఏ కదా. అంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నాం మనం. బ్రిటన్లో ఏంటి, వాళ్ళు మార్చుకోవచ్చు. డైరెక్ట్గా బార్డర్ దాటితే 6, స్టేడియం మీద పడితే 10 8 అట్లా మార్చుకోవచ్చు. ఆ పవర్ ఎవరికి ఉంది? బ్రిటన్ పార్లమెంట్కి ఉంది. అక్కడ ఏం లేదు అంటే కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ లేదు. మోర్ దెన్ కాన్స్టిట్యూషన్ ఎవరు సుప్రీం? అక్కడ పార్లమెంట్ అయింది. అది డిఫరెన్స్. సో దిస్ ఈస్ పార్లమెంటరీ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రిమసీ. సో చూడండి, ఇప్పటికి ఎన్ని రోజులు అయింది మన క్లాస్ స్టార్ట్ చేసి? ఇది 4th డేనా 5th డేనా? ఈరోజు ఫ్రైడే కదా, 5 days కదా. మొన్న ఎవరో అడిగినప్పుడు నేను చెప్పా, మీ క్లాసులు ఓ 40 సెషన్స్లో మీ సిలబస్ అయిపోద్ది కదా. చూస్తూ ఉండగా అయిపోద్ది అట్లా సిలబస్. ఎందుకంటే డ్రాగ్ చేయడం కానీ అన్నెసరీ టాపిక్స్ మాట్లాడడం కానీ ఇవేవి ఉండవు కాబట్టి, పిన్ టు పిన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చకచక అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో జస్ట్ ఒక 1.5 2 monthsలో మీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు చూస్తూ ఉండగానే ఏ రోజు ఆ రోజు నేర్చేసుకోండి, దాన్ని డిలే చేయొద్దు. మీకు తెలిసినా తెలియకపోయినా అన్ని గ్యాప్స్ కంప్లీట్ అయిపోతాయి. సిలబస్ అయిపోయినాటికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న టాపిక్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ లైక్ ఏ బాడీ. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్, అంతే కదా. కాన్స్టిట్యూషన్ మనకి కాన్స్టిట్యూషన్ నుంచి హారిజినేట్ అవుతాయి పవర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ సిగ్నేచర్ ఉంది, అది పవర్ఫుల్. ప్రెసిడెంటా పవర్ఫుల్? ప్రెసిడెంట్ సిగ్నేచరా? సిగ్నేచరే పవర్ఫుల్ అవుతుందా? ప్రెసిడెంట్ పవర్ఫుల్ అవుతాడా? అది అంటే క్వశ్చనింగ్ నేచర్ను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీరు సావరిన్ అనకుండా ఏమనాలి? కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ అనాలి అక్కడ ఆ వర్డ్ని. మీరు కాన్స్టిట్యూషన్కే సుప్రీం పవర్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ పవర్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం కదా. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ. ఓకేనా? మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఆ వర్డ్ని, అది. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఎవరిచ్చారు? కాన్స్టిట్యూషన్ అసలు పార్లమెంట్ పవర్స్ ఎవరిచ్చారు? కాన్స్టిట్యూషన్ అమెండ్ ఎవరు చేయగలరు? అదే కదా. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ ఉంది, కానీ సావరిన్ బాడీ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అనకుండా పార్లమెంట్ చెప్తాము. కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ ఉందా అంటే ఉందని చెప్తాం. ఓకేనా? ఇంకా మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ పాయింట్ ఏంటి, అక్కడ సావరిన్ బాడీ అంటే పార్లమెంట్ అనే వాడతాం. అది. ఇంకా
ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం నిర్ధారించిన పద్ధతి. అంటే ఒక పర్సన్ లైఫ్ని మనం ఒకళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ వేయాలని రూల్ ఉంటేనే వేయాలి. చట్టం అంటే ఒక లా ఏం చెబుతుందో దాన్నే ఫాలో అవ్వాలి. రూల్ ఆఫ్ లా ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని. అది డిఫరెన్స్. అది ఇంకా వేరు. డ్యూ ప్రాసెస్ లా వేరు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వేరు. ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే వాట్ ఈజ్ లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఒక టైం టేబుల్ ఒకటేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు ఇన్స్టిట్యూషన్. రేపు క్లాస్ పాలిటీ క్లాస్ midnight 3 o'clock నుంచి 4:30 వరకు ఉందని చెప్పారు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారు? మీకు అడ్మిషన్ ఇచ్చేప్పుడు అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ వి అరేంజ్ ద క్లాసెస్ అని ఏదో చెప్పుంటారు. మీరు ఏమంటారు? సార్ ఇట్లా 3 o'clock నుంచి 4:30 ఏంటి అసలు? ఇది ఇల్లీజికల్ కదా అని అంటే అది ఫెయిర్గా ఉందా? ఇప్పుడు midnight 3 o'clock నుంచి 4:30 వరకు క్లాస్ పెట్టడం కరెక్టా? కరెక్ట్ కాదు. కానీ ఏమంటున్నారు? అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మేము క్లాసులు అరేంజ్ చేస్తామని వాళ్ళు మీకు చెప్పుంటే వాళ్ళు అక్కడ క్లాస్ అరేంజ్ చేస్తే మీరు ఆబ్జెక్షన్ చేసే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు? ఆల్రెడీ మీరు ఆ ప్రామిస్ని ఒప్పుకునే దిగారు కదా. కానీ ఇప్పుడు మనకేంటి మేనకా గాంధీ కేసు అనే కేసు వచ్చే వరకు ఇండియాలో ఏం చేసింది సుప్రీంకోర్టు? ఒక లా ఉంటే ఆ లా ఏం చెబుతోంది దాన్ని మాత్రమే చూసేది. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ద లా. ఫస్ట్ ఇండియాలో మనం ఫాలో అయింది ఏంటి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. తర్వాత మేనకా గాంధీ కేసు నుంచి జ్యుడిషియల్ అడ్వాన్స్మెంట్లో భాగంగా దే ఆర్ కన్సిడరింగ్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ద లా ఆల్సో కదా. ఇప్పుడు మీరు అట్లా 3 o'clock నుంచి 4:30 క్లాస్ అని చెప్పి ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు? అసలు కామన్ సెన్స్ ఉందా మీకు? ఇట్లా ఎట్లా పెడతావు నువ్వు క్లాస్, ఇప్పుడే ఎందుకు వచ్చి చెప్తున్నావు అని అంటారు. అంటే అదేని ఫెయిర్నెస్ ఆఫ్ ద లా కదా. అంటే మేము ఆల్రెడీ రూల్ పెట్టామంటే దానికి రూల్ పెట్టినా ఇది చెల్లదంటారు. అక్కడ నీ రూల్ కరెక్ట్ లేదంటారు, న్యాచురల్ లాకి అగేనిస్ట్ ఉందంటారు కదా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే సుప్రీంకోర్టు లాలో తప్పు ఉండని ఒప్పు ఉండని అదే ఫాలో అయితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. డ్యూ ప్రాసెస్ లా అంటే దే ఆర్ కన్సిడరింగ్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ద లా. అది డ్యూ ప్రాసెస్ లా. ఓకేనా? ఇంకా మీరు రాస్తా అంటే పెడదాం ఏదైనా. మీరు రాస్తే ఒకవేళ ఏ టాపిక్ అయిపోయినది అనుకోండి, అప్పుడు మీరు రాస్తానంటే నేను ఒక టాపిక్ ఇచ్చేసి మీకు అట్లా ఇక్కడ దాకా అయిపోయినామండి. ఫండమెంటల్ రైట్స్ వరకు అయిపోతే, లేకపోతే ఒక బంచ్ ఏంటి, మీరు ఒక గీత పెట్టారు కదా, ప్రియాంబుల్, సైలెంట్ ఫీచర్స్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ వరకు అక్కడ దాకా అయితేనే ఒక కాంక్రీట్గా అవుతుంది. పాలిటీ ఏంటంటే ఒక టాపిక్ అయిపోయినంత మాత్రం అది కంప్లీట్ అయినట్టు కాదు, దాని లింక్ ఇంకో చోట లింక్ అయి ఉంటుంది. అట్లా అప్ టు ఫండమెంటల్ డ్యూటీస్ వరకు మీరు థరోగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మంచి టెస్ట్ పెడదాం, పెద్దదే పెడదాం, చిన్నది కాకుండా కొంచెం ఓ 70 మార్క్స్కో 50 మార్క్స్కో అట్లా పెడితే బాగా ప్రిపేర్ అయినట్టు కూడా ఉంటుంది. ఓకేనా? ఇంకా లేదు. ప్రొసీజర్ ఇక్కడ జపాన్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ ఛాన్స్ టు సస్పెండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయనే విషయం తీసుకున్నాం. 2021 సస్పెండ్ అవ్వవు, అది మనది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే. జర్మనీ నుంచి ఎమర్జెన్సీ ప్రొవిజన్ అంటే డైరెక్ట్ కాదు, దానికి ఇంకా చాలా లింక్ ఉంటుంది, డైరెక్ట్గా తీసుకోలేదు, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయలేదు. ఇంకా అయిపోతుంది. మీకు ఓపిక ఉంటే తర్వాత మనం ప్లాన్ చేద్దాం. కాకపోతే ఒకటి అబ్జర్వ్ చేయండి, నా క్లాస్లో మీకు ఒక క్లాస్ అంటే 1 hour 40 minutes 1 hour 45 minutes క్లాస్ నడిచిందంటే 25 to 30 pages మెటీరియల్ ఉంటుంది మీరు ఏదైనా పుస్తకం తీసుకుంటే. సో మీరు పూర్తి అటెన్షన్లో కూర్చోవాలి. లేదంటే మీరు 1 week వచ్చారనుకోండి, 9 to 6 చెప్పేస్తే మీ సిలబస్ అయిపోతుంది. అది పెద్ద విషయమే కాదు. ఓకేనా? సో మామూలుగా అయితే నా క్లాసులు మండే టు ఫ్రైడే ఉండి ఒక సెషన్ ఉంటుంది. సో అవసరాన్ని బట్టి మీకు ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు చెప్తారు వాళ్ళే, ఎప్పుడైనా సరే. మీకు కూర్చునే ఓపిక ఉందంటే నాదేం లేదు, ఎప్పుడో ఒకసారి చెప్పడమే కదా. కంఫర్టబుల్గానే ఫీల్ అవుతున్నారా క్లాస్ని? అర్థమవుతుందా? రైట్. సో అట్లా అనుకుంటే చూద్దాం మరి. ఓకేనా?
వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేయమని చెప్తాను నేను ఎప్పుడైనా టైం ఎక్స్టెన్షన్ చేసి. ఇప్పుడు మీకు నడుస్తున్న షెడ్యూల్ మాత్రం 11 నుంచి ఎప్పటిదాకా? ఈవినింగ్ 8:30 వరకు నడుస్తుందా? ఓకే, 8:30కే స్టార్ట్ అవుతుందా? అది హిస్టరీ నడుస్తుంది అక్కడ. అదే రైట్, చూద్దాం, ప్లాన్ చేసి కంప్లీట్ చేద్దాం. రైట్, ఏదైనా మీకు ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు. చెప్పండి. అప్పుడే అంతకుముందు మనకి రకరకాలైన 1861లోనే మనకు హైకోర్ట్స్ ఉన్నాయి. 1773 ద్వారా ఏం చేశారు? సెంట్రలైజ్డ్ చేయడం కోసం సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. అంటే అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్ చేసే ప్రాసెస్లో 1861లోనే మనకి మెడ్రాసు, కల్కటా, బాంబే ఇవన్నీ చోట్ల హైకోర్ట్స్ ఉన్నాయి. అందరినీ కంట్రోల్ చేసి ఒక కలెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం కోసం అప్పుడు వాళ్ళు రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా సుప్రీంకోర్టుని క్రియేట్ చేశారు ఇండియాలో. అది అక్కడికక్కడ ఇప్పుడు ఇండియాను వాళ్ళు అప్పటికి వాళ్ళ ఎక్స్పాన్షన్ పెరిగింది కదా. బ్రిటిష్ వాళ్ళ ఎక్స్పాన్షన్ గ్రాడ్యువల్గా 1600 నుంచి 1773 వరకు పెరుగుతూ వచ్చింది కదా. 1773 వరకు పెరుగుతూ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇండియాకు ఒక హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కావాలి, వేరే చోట ఏదైనా ఉన్నా కూడా సుప్రీంకోర్టుకు రావచ్చు. అట్లా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, సింపుల్గా చెప్పాలంటే పాలనా సౌలభ్యం కోసం. ఆ తర్వాత 1861లో మళ్ళీ హైకోర్ట్స్ పెంచుకుంటూ వచ్చారు. అది ఇంకా ఆ టాపిక్ వస్తుందిలేండి, మీకు జ్యుడిషియరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వచ్చింది ఎలా అనేది. మేనకా గాంధీ కేసు వచ్చినప్పుడు చెప్తా. ఎందుకంటే మేనకా గాంధీ కేసు చెప్పాలంటే అంతకుముందు ఉన్న కేసులు చెప్పాలి, గోపాలన్ కేసు చెప్పాలి. ఆ టాపిక్ మనకి ఇంకా రాలేదు కదా, అందుకని నేను అది చెప్పట్లేదు. ఎందుకంటే ఒక వర్డ్లో నేను మీకు చెప్తే అది ఏమవుతుంది, మీకు నేను చెప్పింది సాటిస్ఫాక్టరీగా ఉండదు ఆన్సర్. ఎందుకు అంటే మొత్తం దాని క్రొనాలజీ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ మనం మాట్లాడుకున్నాం. మన మెథడ్ ఇది, ఓవరాల్గా డిఫరెంట్ థింగ్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇలా ఇంత క్లియర్గా తెలిసినప్పుడు వచ్చే క్లారిటీ, మీరు ఒక మాట అడగగానే చెప్పేస్తే వచ్చేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో 21 దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి, మేనకా గాంధీ, గోపాలన్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ లా, అవన్నీ ఆర్టికల్ 21 దగ్గర వస్తాయి, ఫండమెంటల్ రైట్స్ దగ్గర. ఓకేనా? ఒక 2 రోజులు ఆగితే అక్కడికి వెళ్ళిపోతాం మనం, అక్కడ మనం మాట్లాడదాం. సో హ్యావ్ ఎ ప్లెజెంట్ డే. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.